హాయ్ గాయ్స్ అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము బైనాన్స్లో ఉన్న స్టేకింగ్ ఆఫర్ అండ్ సేవింగ్స్ ద్వారా వచ్చేసి మనం ఏ విధంగా ప్రాఫిట్ అని పొందుతామనేసి ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ప్లస్ ఇన్ఫో. అండ్ ఇప్పటివరకు వచ్చేసి గైస్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేయండి. అండ్ లేటెస్ట్ ఆఫర్స్ అండ్ అప్డేట్ కోసం వచ్చేసి గైస్ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి గైస్. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు వచ్చేసి నేను మీకు క్రిప్టో లర్నర్స్ కోసం వచ్చేసి స్పెషల్గా వచ్చేసి ఒక వెబ్ సిరీస్ అనేది నేను స్టార్ట్ చేశాను. అండ్ ఆ వీడియో అందులో వచ్చేసి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఆ వీడియోస్ ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. అండ్ అలాగే గైస్ వచ్చేసి నేను స్టేకింగ్ అంటే ఏంటి, స్టేకింగ్ ద్వారా వచ్చేసి ఏ విధంగా ప్రాఫిట్ ఏం చేస్తాననేసి ఒక వీడియో చెప్పాను. అండ్ ఇది కూడా చెక్ చేయండి. అండ్ అలాగే వచ్చేసి ట్రస్ట్ వాలెట్లో వచ్చేసి గైస్ మీరు ఏ విధంగా స్టేక్ చేసి ఏ విధంగా ప్రాఫిట్ ఏం చేయాలో వచ్చేసి కూడా నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను, లైవ్గా స్టేక్ చేసి చూపించాను. ఓకే, అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి గైస్ మనము బైనాన్స్లో వచ్చేసి మనకు స్టేకింగ్ ఆఫర్ వచ్చేసి ఎలా ఉంటుంది అండ్ ఎలా స్టేక్ చేసి ఎంత పర్సెంట్ ఏపీఆర్ అని వస్తుంది. ఏపీఆర్ అంటే ఏం లేదు గైస్, యాన్యువల్ పే రేట్ అనేసి ఉంటుంది. సింపుల్గా గైస్ మీకు ఇంకా ఇప్పటివరకు వచ్చేసి బైనాన్స్ మీకు అకౌంట్ లేకపోతే గైస్ బైనాన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి గైస్. ఇది వచ్చేసి మనకు బైనాన్స్ వచ్చేసి వరల్డ్లోనే ది బెస్ట్ ఎక్స్చేంజ్ గైస్. కాబట్టి మీరు సింపుల్గా వెళ్ళేసి మీ కేవైసీ కూడా ఇన్స్టెంట్గా అయిపోతుంది. అండ్ మీకు ఖచ్చితంగా ఉండాల్సి వచ్చేసి వజరెక్స్ అండ్ బైనాన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఇప్పటివరకు లేకపోయినట్లు ఇది రెండు అకౌంట్స్ని క్రియేట్ చేసుకోండి. అండ్ ఇవి రెండుని కూడా మీరు వచ్చి కనెక్ట్ చేసుకోండి. మీకు వజరెక్స్ నుంచి బైనాన్స్లోకి వితౌట్ ఎనీ ఫీ తోటి కొన్ని కాయిన్స్ మనం ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ అది కూడా వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసాము, అది ఒకసారి మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకే గైస్, అండ్ ఇప్పుడు వచ్చేసి గైస్ ఇప్పుడు స్టేక్ చేయడం ఎలా అండ్ సేవింగ్స్ చేసి ఏ విధంగా మనం ప్రాఫిట్ అనేది పొందొచ్చు అనేసి తెలుసుకుందాం గైస్. దానికోసం వచ్చేసి సింపుల్గా మీరు బైనాన్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ వచ్చేసి మీరు ఓపెన్ ఉంటుంది, ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత గైస్ అండ్ ఇక్కడ వచ్చేసి మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి గైస్. ఓకే, వన్స్ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత గైస్ కిందకి వచ్చినట్లయితే మనకు ఫైనాన్స్ అనే సెక్షన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫైనాన్స్లో వచ్చేసి మనకు సేవింగ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి సేవింగ్స్ అనేసి ఉంది అండ్ స్టేకింగ్ అనేసి కూడా ఉంది గైస్. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మనం వచ్చేసి ఫస్ట్ స్టేకింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే, అండ్ సింపుల్గా ఏం లేదు గైస్, ఆల్రెడీ నేను ఓ వీడియో చెప్పాను కదా, స్టేకింగ్ చేసి మన దగ్గర ఉన్న కాయిన్స్ స్టేక్ చేసి మనము స్టేక్ చేసినందుకు వాళ్ళు మనకు ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు గైస్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే గైస్ ఇప్పుడు వచ్చేసి నాకు ఒక బ్యాంక్ ఉంది, నా బ్యాంక్లో వచ్చేసి 1 lakh రూపీస్ నేను డిపాజిట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి చూడండి సేవింగ్స్ అంటే జస్ట్ మన బ్యాంక్లో వచ్చేసి నేను దగ్గర ఒక 1 lakh ఉన్నాయి, నేను జస్ట్ నా అకౌంట్లో హోల్డ్ చేయడం వల్ల జస్ట్ డిపాజిట్ చేయడం వల్ల వచ్చేసి నాకు సమ్ రేట్ ఆఫ్ అనేది ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఒక 1 lakhకి పర్ మంత్ ఒక 50 రూపీస్ వచ్చింది అనుకుందాం. ఓకే, ఇలా రావడం దాన్ని సేవింగ్స్ అనుకోండి. అండ్ అది వచ్చేసి గైస్ మనము అదే 1 lakh రూపీస్ని మన ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి బ్యాంక్లో, అప్పుడు వచ్చేసి మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది మనకు, దాన్ని స్టేకింగ్ అంటారు గైస్. ఓకే, అండ్ ఇలా చేయడం ద్వారా వచ్చేసి మనకు ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. ఇందులో స్టేకింగ్ చేయడం ద్వారా కూడా మనకు ఏపీఆర్ అనేది యాన్యువల్ పే రేట్ అనేసి కూడా ఎక్కువ వస్తుంది గైస్. అండ్ ఇది వచ్చేసి మనకు ఇంతకుముందు వచ్చేసి బైనాన్స్లో వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా బాగుండేది గైస్, ఇప్పుడు ఓకే యావరేజ్ అన్నట్టు ఉంది గైస్. ఓకే, అండ్ ఇది తెలుసుకోండి, మీకు దగ్గర స్టేక్ మీ దగ్గర వ్యాలెట్లో అలా హోల్డ్ చేసే వాళ్ళు స్టేక్ చేసి అనుకోండి గైస్, మీకు కాయిన్ ప్రైస్ పెరిగినా మీకు ప్రాఫిట్ వస్తుంది. అండ్ సేవింగ్స్లో మీ అకౌంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు నా దగ్గర ఒక TRX కాయిన్ ఉంది, జస్ట్ నా యొక్క బైనాన్స్ వ్యాలెట్లో ఉండడం వల్ల నాకు ఇలాంటి ప్రాఫిట్ లేదు. అదే స్టేకింగ్లో పెట్టాను అనుకోండి నాకు సమ్ పర్సెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, ఏపీఆర్ అనేది వస్తుంది గైస్. ఓకే, ఇప్పుడు వచ్చేసి చూడండి గైస్, ఇందులో వచ్చేసి మనకు కొన్ని కాయిన్స్ అవైలబుల్ ఉంటాయి, అన్ని కాయిన్స్ ఉండవు స్టేక్ చేయడానికి. ఇందులో వచ్చేసి చూడండి అండ్ సింపుల్గా గైస్ ఇప్పుడు వచ్చేసి మ్యాక్సిమం మన దగ్గర ఉండేవి అన్ని TRX గైస్. అండ్ నేను సింపుల్గా ఈ విధంగా మీరు స్క్రోల్ డౌన్ చేయండి. అండ్ ఇంతకుముందు వచ్చేసి గైస్ నేను మీకు చెప్తాను, ఇప్పుడు TRX దగ్గరికి వెళ్తాను, లేదంటే ఇక్కడ పైన వచ్చేసి టైప్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి సింపుల్గా TRX అని టైప్ చేయండి. TRX మీరు క్లిక్ చేయండి గైస్, మనకు ఇంతకుముందు వచ్చేసి గైస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా యాన్యువల్ పే రేట్ వచ్చేసి గైస్ మనకు 10 to 13% మధ్యలో ఇచ్చేది. అండ్ ఇక్కడ వచ్చేసి టైం పీరియడ్ వచ్చేసి గైస్ మనకు 15 days ఇచ్చేది. అండ్ మినిమం లాక్ అమౌంట్ వచ్చేసి గైస్ 0.1 TRX ఇచ్చేది. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే గైస్ వాళ్ళు 15 days అనేవి మ్యాక్సిమం అన్ని కాయిన్స్కి తీసేశారు, 1-2 కాయిన్స్కి ఉన్నాయి. అండ్ మీరు ఏ విధంగా స్టేక్ చేయాలో చెప్తున్నాను. బట్ ఇక్కడ వచ్చేసి చూడండి 30 days లాక్ చేయాల్సి ఉంటుంది 1 month. అండ్ మినిమం లాక్ అమౌంట్ వచ్చేసి గైస్ మినిమం 1000 TRX ఉన్నట్లయితే మీరు ఇందులో స్టేక్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు చూశారు కదా, జస్ట్ మీకు TRX అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. అండ్ సింపుల్ వచ్చేసి చూడండి మనకు స్టేక్ నో మీద క్లిక్ చేసామనుకోండి గైస్, ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు మీరు
నా దగ్గర వచ్చేసి 372 TRX అనేవి ఉన్నాయి గైస్. ఓకే, లాక్ అమౌంట్ వచ్చేసి గైస్ మినిమం వచ్చేసి 1000 TRX ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి స్టేక్ డేట్ వచ్చేసి గైస్ ఇప్పుడు నేను 18th డేట్ జూన్కు నేను లాక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి వాల్యూ డేట్ వచ్చేసి గైస్ రేపంచి నాకు క్యాలిక్యులేట్ అవుతుంది. ఈరోజు మిడ్ నైట్ నుంచి వచ్చేసి నాకు 19th మిడ్ నైట్ నుంచి నాకు క్యాలిక్యులేట్ అవుతుంది. ఇంట్రెస్ట్ వచ్చేసి గైస్ మనకు 1 డే పీరియడ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ వచ్చేసి గైస్ నెక్స్ట్ మంత్ 18కు 11:59కు నాకు ఎండ్ అవుతుంది గైస్. ఓకే, అండ్ రిడీప్షన్ పీరియడ్ వచ్చేసి మళ్ళీ 1 డే తర్వాత మనం 20కి మనం 1 డే గ్యాప్ తర్వాత యాజ్ యూజువల్గా వచ్చేసి మనము 20కి వచ్చేసి రిడీమ్ అనేది చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా వచ్చేసి మన స్పాట్ వ్యాలెట్లోకి వస్తాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇప్పుడు మనకు ఏదైతే అంటున్నారో వీళ్ళు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో చూడండి గైస్, మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మీరు బ్యాక్ వెళ్ళండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు 4.79 అనేది ఉంది గైస్. ఓకే, ఇప్పుడు మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీకు స్టేక్ చేస్తే మీకు ఎంత వస్తుందని కూడా తెలుసుకోవచ్చు. మనకు 4.79. ఓకే గైస్, డివైడెడ్ బై ఓకే 4.79 డివైడెడ్ బై 365 డేస్. ఓకే, మనకు 365 డేస్కి ఎంత వస్తుంది గైస్? 0.0131. ఓకే, దీన్ని వచ్చేసి గైస్ మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, స్టేక్ చేస్తున్నాం 1000 కాయిన్స్ అంటున్నాం కాబట్టి సింపుల్గా 1000 కాయిన్స్ చేయండి. 1000 కాయిన్స్ డివైడెడ్ బై 100. ఓకే, ఇంత వస్తుంది. అండ్ మనకు ఇప్పుడు వచ్చేసి 30 డేస్కి మనకి ఎంత వస్తుందంటే పర్ డే వచ్చేసి నాకు 0.1 వస్తుంది గైస్. అండ్ 30 డేస్ క్లిక్ చేసినట్లయితే గైస్ నాకు 3.93 అంటే అప్రాక్సిమేట్గా వచ్చేసి నాకు 4 TRX అనేది వస్తుంది గైస్. 1 మంత్లో వచ్చేసి నాకు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే 4.79 ఇంట్రెస్ట్ రేట్ మనకు ఏపీఆర్ ప్రకారం అయితే గైస్ 30 డేస్కి వచ్చేసి నాకు అడిషనల్గా వచ్చేసి 3.93 టోకెన్స్ TRX అనేవి వస్తాయి. ఇప్పుడు వచ్చేసి సింపుల్గా ఇక్కడ లాక్ అమౌంట్ దగ్గర వచ్చేసి 1000 రూపీస్ 1000 అని పెట్టండి. ఇక్కడ వచ్చేసి చూడండి 3.93 అనేసి వచ్చింది. ఓకే గైస్, ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది సింపుల్గా 30 డేస్కి. సింపుల్గా గైస్ మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ వచ్చేసి మ్యాక్స్ మనం క్లిక్ చేసేసి ఇక్కడ హ్యావ్ రీడ్ అని ఉంది కదా, సింపుల్గా వచ్చేసి దీని మీద టిక్ మార్క్ పెట్టేసేయండి. టిక్ మార్క్ పెట్టేసి కన్ఫర్మ్ పర్చేస్ అని క్లిక్ చేయండి. ఓకే, కన్ఫర్మ్ అని పర్చేస్ అయిపోగానే మనకు చూపించేస్తుంది. అండ్ సింపుల్గా వన్స్ అయిన తర్వాత గైస్ సింపుల్గా మీరు వచ్చేసి ఇక్కడ పైన ఒక మనకు కనబడుతుంది కదా టైమర్ లాగా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు స్టేక్ దగ్గర వచ్చేసి మనకు చూపిస్తుంది. ఓకే, ఏం స్టేక్ చేసాము. ఓకే, అండ్ దాని తర్వాత వచ్చేసి మనకు రిడీమ్షన్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనకు కంప్లీట్ అయిపోయాక మనకి ఇంట్రెస్ట్ కూడా అనేది ఇక్కడ చూపిస్తుంది గైస్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మీరు చూసుకోవచ్చు. అండ్ మీకు కొన్ని కైన్స్ చూపిస్తాను మీకు. ఇక్కడ నియో వచ్చేసి ఉంది, మనకు నియో వచ్చేసి 15 డేస్ ఉంది. అండ్ కొన్ని కైండ్స్ ఉన్నాయి గైస్. అండ్ మ్యాటిక్ వచ్చేసి 7 డేస్ కూడా ఉంది. ఇక్కడ మినిమం వచ్చేసి చెక్ చేయండి మీరు. మినిమం వచ్చేసి గైస్ మనకు 0.1 మ్యాటిక్ టోకెన్ అడుగుతున్నారు గైస్. ఓకే, మనకు 7 డేస్ అనేది కూడా ఉంది. అండ్ స్టేక్ను కూడా చేసుకోవచ్చు 7 డేస్కి. ఇందులో వచ్చేసి 15 డేస్ లేదు, 7 డేస్ ఉంది. ఈ విధంగా గైస్ మీకు మ్యాక్సిమం వచ్చేసి మనకు పొల్గా డాట్ వచ్చేసి 12.79% ఇస్తున్నారు. MDX టోకెన్ వచ్చేసి గైస్ మనకు 25% ఇస్తున్నారు. 1 ఇంచ్ టోకెన్ వచ్చేసి మనకు 31% ఇస్తున్నారు గైస్. 31% ఇస్తున్నారు. అండ్ దట్ టు 15 డేస్ ఆప్షన్ ఉంది. అండ్ మినిమం అమౌంట్ వచ్చేసి 0.1. ఓకే గైస్, అండ్ ఈ విధంగా ఉంటుంది. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి మీరు స్టేకింగ్ అంటే ఏంటో తెలుసుకున్నారు. ఏ విధంగా స్టేక్ చేసుకుంటారు, ఏ విధంగా చెక్ చేసుకుంటారు ఇంట్రెస్ట్ అనేది తెలుసుకున్నారు. సింపుల్గా ఇప్పుడు వచ్చేసి మనం సేవింగ్స్లోకి వెళ్దాం. సేవింగ్స్లో వచ్చేసి గైస్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది అండ్ లాక్ కూడా ఉంటుంది. ఓకే, మీరు ఇప్పుడు వచ్చేసి మీకు ఫ్లెక్సిబుల్ అనుకోండి గైస్, మీరు ఒకసారి ఇప్పుడు పెట్టేసి మళ్ళీ ఇప్పుడు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ లాక్లో వచ్చేసి గైస్ ఏంటంటే లాక్లో వన్స్ ఒకసారి మీరు పెట్టాక సమ్ టైం పీరియడ్ అని ఉంటుంది. ఆ టైం పీరియడ్ వచ్చేసి మీరు ఎట్టి పరిస్థితులలో మీరు విత్డ్రా చేసుకోలేదు. సింపుల్గా స్టేకింగ్ లాగా ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇందులో వచ్చేసి ఫ్లెక్సిబుల్ వచ్చేసి ఏ విధంగా పెడతారు అనేసి చూపిస్తాను. ఫస్ట్ నా దగ్గర వచ్చేసి TRX ఉన్నాయి. సింపుల్గా ఏం లేదు గైస్, ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేయండి. ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే గైస్ మీరు TRX అనేది కావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మీకు ఏ విధంగా స్టేక్ చేస్తారో కూడా చెప్తాను. ఓకే గైస్, అండ్ ఇప్పుడు వచ్చేసి చూడండి మీకు TRX దగ్గర వచ్చేసి గైస్ నేను ఆటో సబ్స్క్రైబ్ అని పెట్టాను. ఎందుకంటే గైస్ వన్స్ నెక్స్ట్ టైం నా వ్యాలెట్ స్పాట్ వ్యాలెట్లో కనుక TRX ఉన్నట్లయితే నాకు ఆటోమేటిక్గా అనేది ఇంట్రెస్ట్ అనేది క్లెయిమ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను సింపుల్గా ఆటో సబ్స్క్రైబ్ అని ఎనేబుల్ చేసుకున్నాను. మీరు ఈ విధంగా ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చేసి మీరు సబ్స్క్రైబ్ మీద క్లిక్ ఏం లేదు, సింపుల్గా గైస్ ఇక్కడ వచ్చేసి మీరు ఆటో సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసినట్లయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను సబ్స్క్రైబ్ చేస్తాను గైస్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి నా దగ్గర వచ్చేసి
372 ఉన్నాయి గైస్. అందులో నుంచి వచ్చేసి నేను ఒక 200 TRX అనేది నేను పెడతాను గైస్. ఓకే, 200 TRX పెడితే గైస్ నాకు APR ఎంత వస్తుందని కూడా చూసుకోవచ్చు మీరు. నాకు యాన్యువల్ పే రేట్ వచ్చేసి 0.77% వస్తుంది, 0.77% వస్తుంది. సింపుల్గా గైస్ నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక 200 TRX అనేటి నేను ఫ్లెక్సిబుల్లో పెడుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, నాకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వచ్చేసి గైస్ నాకు మళ్ళీ 19th జూన్కి 5:30కి క్యాలిక్యులేట్ అవుతుంది. సింపుల్గా గైస్ ఇక్కడ వచ్చేసి కన్ఫర్మ్ పర్చేస్ మీద క్లిక్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, నాకు TRX సబ్స్క్రైబ్డ్ అని వచ్చింది గైస్. ఓకే, నాకు స్టార్ట్ అక్యురేట్ వచ్చేసి గైస్ నాకు నెక్స్ట్ డే ఈ టైంకు నాకు క్యాలిక్యులేట్ అవుతుంది. నేను ఆటో సబ్స్క్రైబ్ వచ్చేసి ఉంటుంది గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఆటో సబ్స్క్రైబ్ వల్ల వచ్చేసి గైస్ ఇక్కడ మీకు ఎవ్రీ డే వచ్చేసి గైస్ మనకు 2 UTC అంటే UTC 0 వద్ద అవైలబుల్ బ్యాలెన్స్కి వాళ్ళు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది మనకు క్యాలిక్యులేట్ అవుతుంది గైస్. ఓకే, అండ్ కంటిన్యూ టు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి గైస్ మీ దగ్గర ఏవైతే కాయిన్స్ మీరు మీ స్పాట్ వ్యాలెట్లు ఉంటాయో వాటిని వచ్చేసి సింపుల్గా మీరు ఆటో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. అప్పుడు వచ్చేసి మీకు వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, లాక్డ్ దగ్గరికి వెళ్ళండి. అండ్ లాక్డ్ దగ్గర వచ్చేసి చూడండి, మనకు TRX అనేది లేదు గైస్. ఇంతకుముందు వచ్చేసి TRX కూడా ఉండేది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, మనకు MDX వచ్చేసి ఇంతకుముందు వచ్చేసి మనకు 45% ఇచ్చారు. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనకు USDT ఉంది ఫ్లెక్సిబుల్ లాక్లో వచ్చేసి, అండ్ BUSD ఉంది, USDC ఉంది గైస్. ఈ 3 కాయిన్స్ ఉన్నాయి నేను వీడియో చేసే టైంకు. ఓకే, సింపుల్గా USDT మీద క్లిక్ చేయండి గైస్. మనకు 5.31% ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసినట్లయితే గైస్ మనకు అండ్ మీకు ఒక ఎంతైనా మీరు ఇన్వెస్ట్ చేస్తారో, ఎంతైతే మీరు లాక్ చేస్తారో దానికి వచ్చేసి సమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీకు వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి గైస్ నేను చూస్తుంటే నాకు ఇక్కడ దెర్ ఆర్ నో ఎనఫ్ బ్యాలెన్స్ అని వస్తుంది నాకు. అండ్ మీరు 7 డేస్కి లాక్ చేసుకోవచ్చు. సింపుల్గా గైస్ స్పాట్లో మన స్టేకింగ్లో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేసుకోవచ్చు ఉంటుంది. సింపుల్గా గైస్ ఇప్పుడు నేను సేవింగ్స్లోకి వెళ్తాను. మళ్ళీ సేవింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ పైన టాప్లో టైమర్లా కనబడుతుంది కదా, మనకు దీని మీద క్లిక్ చేస్తాను గైస్. ఇంతకుముందు ఆల్రెడీ మనం పెట్టాం కదా ఫ్లెక్సిబుల్లో వచ్చేసి చూడండి, ఫ్లెక్సిబుల్లో వచ్చేసి చూడండి నాకు 200 పెట్టాను. అండ్ నాకు ఇంట్రెస్ట్ అనేది వన్స్ ఒకసారి ఇక్కడ రాగానే నేను మీకు స్క్రీన్ షాట్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేశాను గైస్. ఓకే, ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఇందులో వచ్చేసి బెనిఫిట్ అండ్ లాసెస్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. వన్స్ ఒకసారి నేను మీకు బెనిఫిట్స్ గురించి చెప్తాను. స్టేకింగ్కి అండ్ సేవింగ్స్కి రెండిటికి గైస్ ఏంటంటే, సేవింగ్స్లో అనుకోండి గైస్ మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే APR అనేది తక్కువ ఉంటుంది. అండ్ స్టేకింగ్లో వచ్చేసి APR అనేది ఎక్కువ ఉంటుంది, యాన్యువల్ పే రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీ వ్యాలెట్లో ఉంచుకోవడము అండ్ సేవింగ్స్కి అండ్ స్టేకింగ్కి మీకు తెలిసిపోయింది. స్టేకింగ్లో మీ వ్యాలెట్లో ఉంచుకున్నారనుకోండి గైస్ ఎటువంటిది మీకు లేదు. అదే మీరు సేవింగ్స్లో పెట్టుకున్నారనుకోండి గైస్, సేవింగ్స్లో మీరు ఆటో సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి గైస్ మీకు ఎంతో కొంత % మనకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది మనం స్టేక్ చేసిన కాయిన్స్కి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి స్టేకింగ్ చేసినట్లయితే గైస్ మీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది ఇంట్రెస్ట్ రూపంలో. ఓకే, అదే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇవి మనకు కాయిన్ ప్రైస్ పెరిగింది అనుకోండి గైస్ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంత వస్తుంది, మనకు ప్రాఫిట్ కూడా అలానే వస్తుంది. వన్స్ ఒకసారి గైస్ స్టేకింగ్లో ఏమొస్తుందంటే ప్రాబ్లం గైస్, ఇక్కడ వచ్చేసి అనుకోకుండా కాయిన్ మీరు ఏదైతే కాయిన్ పెడతారో అది కాయిన్ ప్రైస్ డ్రాప్ అయింది అనుకోండి గైస్, మీ వ్యాలెట్లో ఉన్నా కానీ మీకు లాస్ వస్తుంది. బట్ ఇక్కడ ఎంతో కొంత మనం కవర్ చేసేది మనకు APR అనేది కవర్ చేస్తుంది గైస్. ఎంతో కొంత అయినా కానీ మనకు పెట్టిన స్టేక్ చేసిన కాయిన్స్కి మనకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఎంతో కొంత మనము రికవర్ అవ్వగలుగుతాం గైస్. ఓకే, ఇప్పుడు వచ్చేసి గైస్ మీరు స్టేకింగ్ కన్ఫర్మ్ చేయాలని లేదు, మీ దగ్గర వ్యాలెట్లో లాంగ్ టర్మ్ హోల్డింగ్ చేయాలి అని అనుకుంటున్నారు గైస్, మీరు ఖచ్చితంగా వచ్చేసి ఒక 6 months 1 year నేను లాంగ్ టర్మ్ హోల్డింగ్ చేయాలనుకుంటున్నారు గైస్, అది వచ్చేసి మీరు స్టేకింగ్ తీసుకోవడం బెస్ట్ గైస్. ఏ కాయిన్ తీసుకుంటే ఎంత APR వస్తుందని చెక్ చేయండి. ఇది ఒకటే కాదు, బైనాన్సే కాదు, మిగతా ఎక్స్చేంజెస్లలో కూడా చూడండి. మీకు స్టేకింగ్లో వచ్చేసి ఎందులో ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని చూడండి. ఆ విధంగా చూసి మీరు స్టేకింగ్ అని చేయండి గైస్. 1కి 2 సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయండి. ఎందుకంటే మీరు పెట్టే కాయిన్స్ ఒకవేళ నేను లాస్ అయినా కూడా నేను బేర్ చేయగలుగుతాను అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటివి చేయండి. సింపుల్గా సేవింగ్స్లో అనుకోండి గైస్ మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా తక్కువ వస్తుంది, సరిపోతుంది అనుకున్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు గైస్. ఓకే, అండ్ ఈ వీడియోకి ఇంత గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి మీకు ఫ్యూ డేస్ తర్వాత గైస్ ఇక్కడ వచ్చేసి చూడండి క్రిప్టో లోన్స్ ఉంది కదా, దీని గురించి మనం
నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లలో డిస్కస్ చేద్దాం గైస్. ఓకే గైస్. అండ్ మీ కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే గైస్ మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ ఖచ్చితంగా వచ్చేసి గైస్ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను టెలిగ్రామ్ గ్రూప్లో కాంటాక్ట్ అయినట్లయితే నేను మీకు ఇన్స్టెంట్గా రిప్లై అనేది ఇస్తాను గైస్. థ్యాంక్ యూ.